గుంటూరు గోంగూర పులిహోర చేస్తాను. గోంగూర మరుగుతుంది కదా, ఇందులో కొన్ని పచ్చిమిర్చి, అలాగే స్పైసెస్, లవంగాలు, యాలచ్చి, ఇంకా మొగ్గ లాంటివి స్పైసెస్ కొన్నిటిని యాడ్ చేశాను. తక్కువ ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెమే వేసాను గోంగూర ముద్ద. ఇది బాగా మరుగు. జస్ట్ సింపుల్గా ఒక బిర్యానీ రైస్తో సింపుల్గా ఫ్రైడ్ రైస్ లాగా చేస్తాను. కొద్దిగా సాల్, ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న మన రైస్ బిర్యానీ రైస్ కొద్దిగా 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 బిర్యానీ రైస్ వేసుకొని తిప్పేసామంటే మన రైస్ రెడీ. రైస్ అనేది పొడి పొడిగా 1 minutes కలుపుతూ చూస్తూ ఇలా తయారైంది దగ్గరికి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసుకొని కొంతసేపు పోయాక ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. అలా మనం కలుపుతూ ఉంటే మన సింపుల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయడం ఫస్ట్ టైం ట్రై చేస్తాను. ఇంత చిన్న రైస్తో ట్రై చేశాను. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.